హలో గాయ్స్, సో ఫైనలీ నేను మీ ముందుకు వచ్చేసాను. ఇట్స్ సంథింగ్ వెరీ న్యూ టు మీ. అసలు నేను కెమెరా ముందుకు వస్తానని కూడా ఇప్పుడు అనుకోలేదు. సో ఫైనలీ వచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ యూర్ షోయింగ్ మీ. అండ్ అసలు నార్మల్గానే స్టార్ట్ చేసిన ఈ ఛానల్, కానీ ఆఫ్టర్ సీయింగ్ ద సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ద లవ్ అండ్ ఎవ్రీథింగ్, ఐ డోంట్ నో. అయితే సో ఈరోజు నేను మీకు మా ఇల్లు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ యూకేలో నా స్టే. సో దీనికి ముందు నేను 2 houses చేంజ్ అయ్యాను బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. చాలా ఏదో లండన్ లైఫ్ అనుకుంటాం, కానీ చాలా టఫ్ అండి ఇక్కడ. సో ఐ హ్యావ్ ఫేస్ సో మచ్ అండ్ లాస్ట్కి ఫైనలీ ఐ గాట్ దిస్ హౌస్ అండ్ దిస్ ఇస్ వెరీ నైస్. ఐ మీన్ హౌస్ నైస్ ఉండడం కంటే మై ల్యాండ్ లార్డ్ అండ్ ల్యాండ్ లేడీ ఆర్ వెరీ కైండ్. సో నిజంగా చెప్పాలంటే చాలా నర్వస్ ఉన్నాను. ఫస్ట్ టైం ఇలా సోషల్ అవ్వడం, నార్మల్గా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో మాట్లాడగలను, కానీ ఇలా కెమెరా ముందు అయితే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్స్, ఏమైనా తప్పులు జరుగుంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. నార్మల్గా చాలా ఈజీ అనుకుంటాము లండన్ లైఫ్, కానీ చాలా టఫ్ అండి. ముందు ల్యాండ్ లార్డ్స్తో నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసిన. దే ఈవెన్ స్టోల్ మై మనీ. అక్కడి వరకు వెళ్ళిపోయింది సిచ్యువేషన్. బట్ నౌ ఐఎమ్ హ్యాపీ విత్ మై న్యూ హౌస్. సో నేను యూకేలో ఉన్నన్ని డేస్ ఇదే హౌస్లో ఉండాలని ఫిక్స్ అయిపోయాను. సో దిస్ ఈజ్ మై హౌస్. ఐఎమ్ గోనా షో యూ గైస్. So before showing my house, let me show you my neighborhood here. And this is how all the houses looks like here. And this is my house. Let's go in. So the main entrance. Second door. Here's the staircase. పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఈ రూమ్లో ఒక బ్రిటిష్ అబ్బాయి ఉంటాడు. మా ల్యాండ్ లార్డ్స్కి చైల్డ్హుడ్ నుంచి, అంటే తను చైల్డ్హుడ్ అప్పటి నుంచి తెలిసిన వాళ్ళు. సో ఇలా వెళ్తా ఉంటే ఇది మా ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ కిచెన్, హాల్ అన్నీ అన్నమాట. ఇది కిచెన్. So she is my landlady. She is taking some course, and he is a man, younger son. And this is Ratil. He is elder son of our landlord. So he is getting prepared for an exam. So talk something, Ratil. Introduce yourself. I'm Ratil. I'm 11 years old. Yeah. I live with mom. I'm preparing for 11 plus, so I'm studying right now. Okay, thank you, Ratil. So, hey man, come on, you say something. I'm 5 years old. Yeah. And What you eating? I'm eating Nutella and bread. Mm-hmm. It's so good. Mm-hmm. It's at home. All right. So, let's go to the backyard. So, this is our common backyard. Like, it's a garden area. కానీ నేను ఎప్పుడు ఇక్కడికి రాను. మై హౌస్, మై రూమ్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. So we are going up to the first floor. ఇక్కడ రాగానే మా ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ బాత్రూమ్ ఇది. సో ఇదొక బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్. నేను వీడియో తీస్తున్నానని వీళ్ళు బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నారు నా కోసం.
వాళ్ళ రూమ్ రెడీ ఉందండి. దిస్ ఈస్ హౌ దే డెకరేటెడ్ ద రూమ్, ద కిడ్స్. సో వాట్స్ దిస్, Ratil? So this is our canopy. And who made it? And this my mum made it. Oh, lovely. We also have the Christmas lights. Amazing. So it's made out of one cloth that we don't, one bed Mm-hmm. cover that we don't use. Okay. And then this is one of my mum's Sari. Sorry. She used a rope to tie it up. And my brother keeps it like going in and out this way. Mm-hmm. Amazing. Thanks, Ratil. Yeah. So, ఇలా వెళ్తే ఫైనలీ మై హౌస్. లెఫ్ట్కి వచ్చేసి కిచెన్, రైట్కి వచ్చేసి టాయిలెట్, అండ్ ముందు ఉన్నది నా బెడ్రూమ్. పైకి రాగానే రైట్కి వచ్చేసి మా బాత్రూమ్ అండి. Here you go. This is how it looks. And left ki velte kitchen. This is called loft room andi. Loft room ante paina inti roof ila మన రూమ్కి అలా వస్తుంది, యాజ్ యూ కెన్ సీ. బట్ ఈ రూమ్ చాలా పెద్దగా ఉంటుంది, సో లాఫ్ట్ పెద్ద ఎఫెక్ట్ చేయదు. ఇట్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ ఇండక్షన్ స్టవ్, ఇది అవెన్, ఎలక్ట్రిక్ అవెన్, ఫ్రిడ్జ్, అక్కడ కార్నర్కి మైక్రోవేవ్, ఇక్కడ పైన ఉండేది, కాకపోతే నాకు స్పేస్ సరిపోక కింద పెట్టేశాను మైక్రోవేవ్. అండ్ క్రిస్మస్ ట్రీ ఇంకా తీయలేదండి. ఇక్కడ చాలా బిజీగా ఉంటాం, అసలు టైం ఉండదు. తీసేయాలి ఇంకా ఈ 2 daysలో. ఇట్స్ ఆల్రెడీ డ్రైడ్. అండ్ దిస్ ఈస్ హౌ వి డ్రై అవర్ క్లోత్స్. ఇక్కడ బయట వేయడం అలాంటిది అసలు అవ్వదు. ఇక్కడ ఏ క్లైమేట్ ఉన్నా అని కామన్ క్లైమేట్ ఈజ్ రెయిన్ఫాల్ అన్నమాట. అసలు ఎప్పుడు రెయిన్ పడుతుందో ఏంటో కూడా తెలీదు. సో దిస్ ఈజ్ హౌ వి డ్రై అవర్ క్లాత్స్ హియర్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫ్రీజర్. ఇక్కడ ఇది ఫ్రీజర్. అండ్ దీస్ 2 windows to the loft are my favorite. ఇక్కడ నుంచి నేను రోజు వ్యూ చూస్తాను. ఐ లవ్ దిస్ వ్యూ. అసలు ఇక్కడ ఈ విండో వ్యూ. అండ్ ఇక్కడ మొత్తం హౌజెస్ ఇలా కార్పెట్ ఉంటుందండి. నాలాంటి మెస్సీ గర్ల్స్కి అయితే ఇది చాలా పెద్ద లొల్లి. ఏమన్నా పడితే చాలు చాలా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అండ్ వీక్లీ 2 or 3 పక్కా వ్యాక్యూమ్ చేయాల్సిందే, బికాజ్ ఊరికైనా డస్ట్ పడుతూనే ఉంటుంది. అండ్ లెట్స్ గో టు ద బెడ్రూమ్. సో ఫైనలీ నా బెడ్రూమ్ is my favorite room. This is how my bedroom looks like. ikkada fans avem undavu, ఎప్పుడు చలిగానే ఉంటుంది కాబట్టి అసలు ఫ్యాన్స్ అవసరమే పడదు. సమ్మర్ 1 month ఉంటుంది. ఆ 1 monthలో జస్ట్ యూజ్ టేబుల్ ఫ్యాన్. అక్కడ చూస్తున్నారు కదా. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇది హీటర్ అండి. ఇక్కడ ప్రతి రూమ్కి ఈ హీటర్ చాలా ఇంపార్టెంట్. మనకు ఫ్యాన్స్ ఎలాగో ఇక్కడ హీటర్స్ అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి విండో వ్యూ షోస్ మై బ్యాక్ యార్డ్.
యాక్చువల్గా మా ఓనర్ ఇక్కడ సమ్మర్ టైంలో గార్డెనింగ్ చేస్తారు, కానీ వింటర్ టైంలో గార్డెనింగ్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు డ్యూ టు టూ కూల్ క్లైమేట్. అసలు సన్ ఉండదు కదా, మొత్తం డ్రై అయిపోతాయి ప్లాంట్స్. సో ఓన్లీ సమ్మర్ టైంకి చేస్తారన్నమాట. ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ complete view of my bedroom. So hope you guys like my video and keep supporting me as you're doing now. And once again, sorry if I do any mistakes, and stay tuned for my next video. Thank you guys.